మా లేటెస్ట్ వీడియోస్ కోసం మా ఈ తెలుగు న్యూస్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసి గంట సింబల్ యాక్టివేట్ చేసుకోండి. కార్తీక మాసంలో ప్రతిరోజు పవిత్రమైనదే. అందులోనూ శివుడికి విష్ణువుకు ఇష్టమైన మాసం కార్తీక మాసం. ఈ మాసంలో తెల్లవారుజామునే నదీ స్నానాలు, నిత్య రుద్రాభిషేకాలు, దీపారాధనలు, ఉసిరి చెట్టు నీడలో వనభోజనాలు వంటివి తప్పకుండా చేయవలసిన పుణ్యకార్యాలు. కార్తీక మాసం అంటేనే ఎంతో విశిష్టమైనది. అందులో ఈ కోటి సోమవారం మరింత ప్రత్యేకమైనది. సాధారణంగా కార్తీక మాసంలో సప్తమి తిథి శ్రవణ నక్షత్రం వచ్చే రోజునే కోటి సోమవారం అని పండితులు అంటూ ఉన్నారు. ఈ కార్తీక మాసంలో నవంబర్ 11 గురువారం రోజు కోటి సోమవారం రావటం జరిగింది. అదేంటి గురువారం కోటి సోమవారం రావటం ఏంటి అనుకుంటున్నారా? ఈ సందేహం చాలామందిలో వస్తుంది. కానీ కార్తీక మాసంలో సప్తమి తిథి శ్రవణ నక్షత్రం ఏ రోజు అయితే ఉంటుందో ఆ రోజే కోటి సోమవారం అని మన శాస్త్రాలు చెప్తూ ఉన్నాయి. ఈ కోటి సోమవారాల రోజున శివుడికి ఇష్టమైన అభిషేకం చేయించిన, ఉపవాసం ఉన్న, కోటి సోమవారాలు అభిషేకాలు చేసిన ఫలితం, అలాగే కోటి సోమవారాలు ఉపవాసం ఉన్న ఫలితం కలుగుతుందని జ్యోతిష్య పండితులు చెప్తూ ఉన్నారు. అందుకే దీనిని కోటి సోమవారం అంటారు. ఈ కార్తీక మాసంలో వచ్చే 4 సోమవారాలు చేయలేకపోయినా ఈ ఒక్క సోమవారం చేయగలిగితే చాలు. అంటే రేపు గురువారం ఒక్కరోజు మీరు చేసే పూజకు కానీ, ఉపవాసానికి కానీ, దానాలకు కానీ, అభిషేకాలకు కానీ కోటి రెట్ల ఫలితం ఉంటుంది. ఈ ఒక్కరోజు దీపం పెట్టినా చాలు, కోటి దీపాలు పెట్టిన ఫలితం పొందుతారు. ఈరోజు మీరు ఏమి చేయలేకపోయినా నిద్ర లేస్తూనే ఆ పరమేశ్వరుడికి పంచాక్షరి నామాన్ని అనగా ఓం నమశివాయ అనే మంత్రాన్ని మనసులో స్మరించిన కోటి రెట్ల ఫలితాలను పొందుతారు. కాబట్టి ఈ ఒక్కరోజు మీరు సూర్యోదయం కన్నా ముందుగా నిద్రలేచి చన్నీటి స్నానం చేసి ఒక్క మారేడు దళాన్ని శివుడి ఫోటో వద్ద ఉంచినా చాలు, కోటి రెట్ల ఐశ్వర్యం కలుగుతుంది. మారేడు దళం లక్ష్మీ స్వరూపం, పరమేశ్వరుడికి ప్రీతికరం. కాబట్టి రేపు ఒక్కరోజు శివుడి ఫోటో ముందు దీపం పెట్టి చిన్న బెల్లం ముక్క నైవేద్యం పెట్టి ఒక్క మారేడు దళం సమర్పించిన స్వామివారికి చాలు, తరతరాలకు తరగని కోటి రెట్ల ఐశ్వర్యాన్ని ఆ శివుడు మీకు సమర్పిస్తాడు. కాబట్టి కార్తీక మాసంలో ఏం చేసినా చేయకపోయినా రేపు ఒక్కరోజు ఈ చిన్న పని చేసి పరమేశ్వరుడి అనుగ్రహాన్ని పొందండి. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, బట్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు.